హాయ్ ఫ్రెండ్స్, ఆ రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు బుద్ధుడి చరిత్ర 31వ రోజు అండి. నిన్నటి రోజుని అంగుళిమాల బుద్ధుడి యొక్క జ్ఞానోపదేశాలని పాటించి ఎంతో ఉత్తముడిగా మారటం, ఆ తర్వాత ప్రసేనజిత్ మహారాజును కలిసి అంగుళిమాల మారిపోయిన సంగతి, అతను బౌద్ధ సన్యాసి భిక్ష తీసుకోవటం, ఈ విషయాలను చెప్పి అతన్ని కూడా మన్నించమనటం, మహారాజు అందుకు అంగీకరించటం, ఆ తర్వాత అంగుళిమాల వంటి నరరూప రాక్షసుడు సన్యాసిగా మారినటువంటి విషయాన్ని ఆ పరిసర దేశాలలో విని ఒక సంచలన వార్తగా అనేక మంది ఆ బౌద్ధం వైపు ఆకర్షితులవటం, ఆ తర్వాత మరి బుద్ధుడిని ఎన్నో రకాల అప్రతిష్ట చేయాలని చెప్పి అతని ఆశ్రమం ప్రక్కనే ఒక స్త్రీ శవాన్ని పూడ్చిపెట్టి చుట్టుపక్కల పరిసర దేశాలలో కూడా ఆయన మీద కొన్ని అభాండాలు ప్రసాదించడం, ఇవన్నీ కూడా ఆ తర్వాత మహారాజు భార్య కొంతమంది వేగులను పట్టుకొని ఇది కావాలని అపనింద వేయటమే, బుద్ధుడిని అపహేళన చేయటానికే చేసిందని చెప్పి ఆ హంతకులను కూడా క్షమించి వదిలిపెట్టడం, ఈ విషయాలను కూడా చెప్పుకున్నాం కదా. ఈరోజు మరిన్ని విషయాలు తెలుసుకుందాం. శ్రావస్తిలోని పూర్వారామ విహారం ఆడవారి కోసం కేటాయించబడింది. దానికి మహాప్రజాపతి గౌతమి ఆధ్వర్యం వహిస్తుంది, అంటే బుద్ధుడి యొక్క తల్లి. గౌతమి కారణంగానే భిక్షుని సంఘం ఏర్పడిన సంగతి మనం గతంలోనే చెప్పుకున్నాం. ఆమె స్వయంగా ధర్మబోధ కూడా చేస్తుంది. ఆమెకు సహాయంగా భిక్షుని క్షేమ అనే ఆవిడ ఉంది. ఆ క్షేమ బింబసారుని భార్యలో ఒకరు. 20 సంవత్సరాల క్రితమే ఆమె కూడా దీక్ష తీసుకుంది, సన్యాసిగానే జీవిస్తుంది. మొదట్లో క్షేమ అమాయకంగా సాదాసీదాగా ఉండేది. బుద్ధ దీక్ష తర్వాత, ధ్యాన సాధన తర్వాత ఆమెకు వివేకం కలిగింది, జ్ఞాని కూడా అయింది. 4 సంవత్సరాలు శిక్షణ తర్వాత ఉపాసిక కూడా అయింది. ఇప్పుడు ఆమె గౌతమి తర్వాత అందరికీ ఎంతో పూజనీయురాలుగా అయిపోయింది. ఎంతోమంది ఆరాధిస్తున్నారు. మంచి వక్తగా, జ్ఞానిగా ప్రశంసలు కూడా పొందుతుంది. అప్పుడప్పుడు పూర్వారామానికి వచ్చి భిక్షునుల అవసరాలు, విహార అవసరాలు చూస్తుంది. ఆమె ఒకసారి సుదత్తును విహారానికి ఆహ్వానించింది. సుదత్తుడే జీతవనాన్ని బౌద్ధారామానికి దత్తపరిచింది కూడా. విహారంలో క్షేమ, ధర్మదీన, ఉత్పలవర్ణ, పాదచారులు ఎంతో ముఖ్యులైన వారు. వారు నలుగురిని సుదత్తుకు పరిచయం చేస్తూ వారు తనకు ముందు నుండే తెలిసిన వారిని కూడా చెప్పింది. ఆ పరిచయంతో సుదత్త మరొకసారి విశాఖతో పూర్వారామ విహారానికి వెళ్ళాడు. విశాఖ ధర్మదీనకు బంధువు. ధర్మదీన అక్కడ ధర్మబోధన చేస్తుంది. ఆనాడు ఆమె పంచస్కందాలపైన, అష్టాంగ సూత్రాలపైన అద్భుతంగా ప్రసంగించింది. ఆమె వివరణ చాతుర్యానికి విశాఖ నిరత్రుడు అయ్యాడు. జీతవనానికి వెళ్ళి గౌతమునికి ధర్మదీన ప్రతిభను గురించి ఎంతో ప్రశంసాపూర్వకంగా వివరించాడు. కపిలాని కూడా ధర్మసూత్రాలు వివరించడంతో ఎంతో అపూర్వమైనటువంటి చాతుర్యాన్ని కూడా ప్రదర్శించింది. ధర్మదీనతో కలిసి భద్ర కూడా ఇతర భిక్షుని విహారాలకు వెళ్ళి ధర్మబోధ చేసి వస్తుంది. భిక్షుని పాదచారిది ఒక విషాద గాథ. ఆమె శ్రావస్తిలో ఒక గొప్ప ధనవంతుని కూతురు. తల్లిదండ్రులు ఆమెను అమితంగా ఎంతో ప్రేమగా చూస్తూ ఇల్లు కదలనిచ్చేవారు కాదు. బయట ఎవరిని కలిసే అవకాశం కూడా లేదు. వయసు వచ్చింది. బయట ప్రపంచంతో సంబంధం లేని కారణంగా ఇంటి సేవకుని ప్రేమించసాగింది. తల్లిదండ్రులు వేరే పెద్ద సంబంధం కూడా చూశారు. ఆమె మరి అది ఆ తల్లిదండ్రులు చూపించిన సంబంధం కాదని ఆ ప్రియుడితో లేచిపోవటానికి సిద్ధమైంది. తెల్లవారి ముహూర్తం అనగా మారువేషం వేసుకొని
ఇల్లు దాటి ప్రియుడితో పారిపోయింది. వేరే దేశం చేరి అక్కడ వారిద్దరు పెళ్లి చేసుకున్నారు. 3 సంవత్సరాలకు ఆమె గర్భవతి అయింది. నెలలు నిండుతుండగా భర్తను కోరిక కోరింది, తనను కన్నవారింటి చేర్చమని. ఆ భర్తకి ఇష్టం లేకపోయినా సరే ఆమె మాటను అంగీకరించాడు. మధ్యదారిలోనే ఆమె ప్రసవించింది, కొడుకును కూడా కన్నది. పుట్టింటికి వెళ్ళే అవసరం తీరింది కూడా. తిరిగి ఇల్లు చేరుకున్నారు. 2 సంవత్సరాలకు పాదచారి మళ్ళీ గర్భవతి అయింది. ఈసారైనా తనను పుట్టింటి చేర్చమని మరలా కోరింది. సరేనా అన్నాడు. కొంత దూరం ప్రయాణం చేసేసరికి తుఫాను ముంచుకొచ్చేసింది. అది అడవి బాట. అప్పుడే ఆమెకు నొప్పులు కూడా మొదలయ్యాయి. ఆమెను ఒక చెట్టు క్రింద నిలిపి అడవిలోకి వెళ్ళాడు కర్రలు తీసుకురావటానికి. కొన్ని కర్రలు ఆకులు తెచ్చి ఒక గుడిసె వేయాలని చెప్పి అతని కోరిక. అలా వెళ్ళిన వాడు ఎంతకీ తిరిగి రాల. అర్ధరాత్రి జోరున వాన. ఆమె ఆ సమయంలోనే మరొక బిడ్డకు జన్మను కూడా ఇచ్చింది. ఆ తెల్లవారి పసిగుడ్డును 3 ఏళ్ల కొడుకును వెంటబెట్టుకొని భర్త కోసం వెతుకుతూ ఉంది. అయినా అతను జాడక లేదు. కొంత దూరంలో భర్త శవం కనిపించింది. విషసర్పం కాటుకి గురై చనిపోయాడు అతను. ఆ దృశ్యాన్ని చూసి ఏడ్చి పిల్లలతో బయలుదేరింది. శ్రావస్తులో ఉన్న కన్నవారిని చేరాలని నది ఒడ్డుకు చేరింది. వర్షాలకు నది పొంగుతూ పొర్లుతూనే ఉంది. కుర్రవాడు నడిచే లోతు కాదు. పెద్ద పిల్లవాడిని ఒడ్డు నిలిపి తాను పసిబిడ్డతో నదిని దాటసాగింది. ముందుగా పిల్లవాడిని చేతులతో పైకెత్తి పట్టి నది దాటుతూ ఉండగా ఒక పెద్ద గద్ద వచ్చి ఆ చేతిలోని బిడ్డను కూడా తన్నుకుపోయింది. ఎంత అరిచినా గద్ద కనికరించలేదు. ఒడ్డున వదిలిన పిల్లవాడు అమ్మ తననే పిలుస్తుందని నీళ్ళలోకి దిగాడు. ఆ ప్రవాహ ఉధృతానికి వాడు కూడా కొట్టుకుపోయాడు. పాదచారి ఒడ్డుకు చేరి లబోదిబో అని ఏడుస్తూనే ఉంది. నడిచి శ్రావస్తి చేరుకుంది. దురదృష్టవశాత్తు తుఫానుకు కన్నవారిలు కూడా కూలిపోయింది. కూలిన గోడల క్రింద పడి ఆ తల్లిదండ్రులు కూడా మరణించి శవాలై కనిపించారు. ఆ దృశ్యాలు చూసి స్పృహదప్పి పడిపోయింది. ఆమెకు జీవితం పైన అంతులేని విరక్తి కూడా పుట్టింది. ఎవరి కోసం బ్రతకాలి? ఎందుకు బ్రతకాలి? ఆత్మీయులు గతించారు. వీధిని పోతున్నవారు ఆమెకు స్పృహ తెప్పించి ఆ తర్వాత బుద్ధుడి ఆశ్రమాన్ని చేర్చారు. ఆమె కన్నీటి కథ విన్న బుద్ధుడు, పాదచారి, నీవు చాలా కష్టాలు పడ్డావు. జీవితం అంటే కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, రోదనలు మాత్రమే కావు తల్లి. ధైర్యం తెచ్చుకో, ఆశ్రమంలో ఉండు, ధ్యానం చేసుకో. నీకు ఎంతో మనశ్శాంతి కూడా లభిస్తుంది, ఆత్మస్థైర్యం కలుగుతుంది. జ్ఞానం పొందితే కష్టాల నీలి నీడలు నిన్నేమీ చేయలేవు. ఆ తర్వాత ఆమె ధర్మదీక్ష ప్రసాదించమని అర్థించింది. బుద్ధుడు ఆమెను మహాప్రజాపతి వద్దకు పంపాడు. ఆమె అనతి కాలంలోనే అందరి ఆదరణకు నోచుకుంది. ఇప్పుడు ఆమెకు సేవ, ప్రేమ అనే 2 ఆధారాలు దొరికాయి. అలాగే మరొక ప్రధాన భిక్షుని ఉత్పలవర్ణ. ఆమె కూడా అనేక కష్టాలు ఎదుర్కొని సంఘాన్ని ఆశ్రయించింది. ఆమె చాలా గొప్ప సౌందర్యవతి. జుత్తు తీయించుకున్న ఆమె అందానికి వచ్చిన లోటులంటూ లేదు. మౌద్గల్యన భిక్షకు ఆమె పట్ల అభిమానం ఎక్కువ. ఒకసారి మౌద్గల్యన ఆరామంలో వెళుతూ ఉత్పలవర్ణం చూడటం తటస్థించింది. ఆమె విరిసిన పద్మలా ఉంది. కానీ మౌద్గల్యకు ఆమె కంటిలో తడి కనిపించింది. ఆమె బాధాతప్త హృదయం అని కూడా గ్రహించాడు. సూటిగా కళ్ళలోకి చూస్తూ ప్రశ్నించాడు, అమ్మా, నీవు ఎంతో అపురూప సౌందర్యవతి, లావణ్య విలాసినివి. కానీ నీ దుస్తులు నీ దుస్థితికి నిదర్శనం. నీ దైన్యస్థితికి అద్దం పడుతున్నాయి. నీలో కనిపించిన వేదనంటూ ఒకటి ఉంది. ఏమిటి తల్లి నీ బాధ? నీవు బాధల్ని దిగమిరింగుతూ చీకట్లో నడుస్తున్నావనిపిస్తుంది. ఉత్పలవర్ణ తన హృదయాన్ని
తన మనస్సులోని అంతరంగాన్ని తెలుసుకున్నందుకు ఎంతగానో ఆశ్చర్యపడింది. తాను ఎంత గంభీరం నటించినా ఆంతర్యం తెలిసిపోయింది. తనలోని తొట్టుబాటు కనిపించనీలా. మీరు ఊహించింది నిజమే మహాత్మా. నాకు మరో మార్గం కనిపించటం లేదు. నాది ఎంతో అధోగతి జీవితం. అంత నిరాశ కొడతల్లి. గతాన్ని తెలుసుకుని కృంగిపోతే భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది. చీకటి మిగులుతుంది. కట్టిన బట్టలు మాసిపోతే ఉతికి మలినాలు వదిలించుకుంటాం. చిరిగిపోతే కొత్త బట్టలు వేసుకుంటాం. జీవితము అంతే. బాధలతో భంగపడిన మనస్సును, కలుషితమైన హృదయాన్ని శుభ్రపరిస్తేనే చాలు. జ్ఞాన జలాలలో స్నానం చేద్దువు కానీ నువ్వు సిద్ధంగా ఉండు. ప్రతివారికి శాంతి ఆనందాలు అనుభవించే అవకాశం ఉందని ఆ బుద్ధ భగవానుడు ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఉత్పలవర్ణ కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉంది. నా జీవితమే పాపకోపం స్వామి. బుద్ధ భగవానుడు సైతం నన్ను ఉద్ధరించగలడని అనుకోవటం లేదు అంటూ ఉత్పలవర్ణ తన కథను ఇలా చెప్తుంది. నేను సంపన్న కుటుంబంలోనే జన్మించాను మహాత్మా. 16వ ఏటనే నాకు వివాహం జరిగింది. తర్వాత మా మామగారు చనిపోయారు. నా అత్త నా భర్తతో అంటే సొంత కొడుకుతో అక్రమ సంబంధం పెట్టుకుంది. నాకు ఒక కూతురు కూడా పుట్టింది. నా అత్త భర్తల చర్యలు నేను భరించలేకపోయాను. కూతుర్ని అక్కడే వదిలేసి వచ్చాను. కొంతకాలం తర్వాత ఒక వ్యాపారాన్ని ఏరికోరి పెళ్లి చేసుకున్నాను. కొన్నాళ్లకు అతను కూడా మరొక స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆ అమ్మాయి మరెవరో కాదు, నా కన్న కూతురు. ఇక దాంతో నాకు ప్రపంచమన్నా మనుషులన్నా ఎంతో రోత పుట్టేసింది. ఎవరినీ నమ్మలేకపోతున్నా. ఇక ఆ తర్వాత విలయాలిగా మారాను. బంగారం, రత్నాలు, ఆభరణాలు ఎన్నో సంపాదించాను. నిజానికి మిమ్మల్ని వలలో వేసుకోవాలనే నా ప్రయత్నం. ఇలా చెబుతుంటే ఆమె మొహాన్ని అవమానం కమ్మివేసింది. సిగ్గు విడిసి సౌందర్యవతి ఏడుస్తుంది. ఆమె గుండె బరువు తీరే వరకు మౌద్గలైన అలాగే ఏడవనిచ్చాడు ఆమెను. ఆ తర్వాత బుద్ధ విహారాన్ని తీసుకువెళ్ళాడు. ఆమెకు అనునయ వాక్యాలు చెప్పి ధైర్యం చెప్పి ఆ తర్వాత గౌతమికి అప్పగించాడు. ఇక ఆ తర్వాత అచిరకాలంలోనే ఆ ఉత్పలవర్ణ గొప్ప ఉపాసకిగా మారిపోయింది. ఎంతోమందికి జ్ఞానాన్ని బోధిస్తూ ఆశ్రమంలో అభిమానాన్ని కూడా సంపాదించింది. ఓకే మాస్టర్స్, మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో ముగించుకుందాం. రేపటి రోజుని మరిన్ని విశేషాలతో కలుసుకుందాం. ఓకేనా? ఓకే. ఇట్లా మీ రామిరెడ్డి మానసరావు. థ్యాంక్ యూ.